మార్నింగ్ అందరికి నమస్తే. ఈరోజు సండే కాబట్టి మరి చికెన్ తినక మరి ఇప్పటికి నెల దాటిందండి. మా బాబు అడిగిండు, డాడీ చికెన్ తీసుకురావా, కొద్దిగా తినబుద్ధి అవుతుంది అనేసరికి నాకు కూడా సరే పిల్లగాడు అడిగిందని చెప్పేసి ఇక ఆదివారం కదా రెండు కలిసి వచ్చినాయి. ఇక మా పాప కూడా మంచిగానే తింటారు, చికెన్ బాగా లాగేస్తుంది అనమాట. తెచ్చిన ఎందుకంటే అచ్చం లెగ్ పీసులు కొట్టిరండి. బాబు మంచిగా నీట్గా ఏమంటే ఇచ్చిండు. మా కోదాట్ల అనంతగిరి రోడ్లో చికెన్ తప్పు తెలిసినానే మంచిగా ఉంది, నీట్గా లెగ్ పీసులు కొట్టించిన దగ్గరుండి. దీంట్లో ఇప్పుడు ఏమేస్తారా, పెరిగేస్తారా? ఓకే అండి, క్లీన్ చేసిన చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో. ఈ వేస్ట్ తీసేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పెరుగు ఇట్లా కలపడం వల్ల ఏంటంటే నీస్ అనేది చాలా విరుగుద్దండి. ఇందులో ఇట్లా మొత్తం చికెన్కి పట్టేటట్టుగా ఈ పెరుగుని కలుపుకోవాలి మొత్తం. ఈ పెరుగు ఈ నీసు వాసన పోవడానికండి చేసాను. ఇప్పుడు క్లీన్ చేస్తాను అనమాట, శుభ్రం చేసుకోండి ఇప్పుడంతా. తర్వాత పసుపు అండి, ఉప్పు ఈ రెండు ముక్కలకి బాగా పట్టించాలి. ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా ఆటోమేటిక్గా చచ్చిపోద్ది కాబట్టి ఉప్పు పసుపు తప్పకుండా వేసుకోవాలి. ఇట్లా శుభ్రం చేసుకోవాలి. వేసిన ముక్కల్ని మనం మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. కోసం స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఫస్ట్ దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత కొన్ని ఇలాచి, కొన్ని లవంగాలు. కర్రీ కోసం ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి, ఒకటి వేయించుకోవాలి. ఇందులో ధనియాలు వేసుకోవాలి. ఈ చికెన్ కర్రీలో అండి అల్లం అప్పుడప్పుడే నూరుకోవాలి ఫ్రెష్గా. కానీ మసాలాకే కావాల్సిన దినుసులు ధనియాలు వేసినాం, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఈ 4 ఐటమ్స్ కొద్దిగా దోరగా వేయించుకోవాలండి. మరీ నల్లగా వేయించుకుంటే బాగోదు, టేస్ట్ పోద్ది కాబట్టి దోరగా వేయించుకోవాలి. బంద్ చేసుకోవాలి. ఓకే అండి, అల్లం పేస్ట్ రెడీ. ముందుగా కర్రీ కోసం స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేయండి, తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు మనం వేయమ్మా ఆయిల్. నేను చెప్తాను మొత్తం కర్రీ విధానం. ఈ వేడి నూనెలో కొద్దిగా మెంతిపిండి వేసుకోవాలండి, ఈ విధంగా ఫ్లేవర్ కోసం. తర్వాత పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు వేసుకోవాలి, కలిపి పెట్టాలి. ఓకే అండి, నూనె వేడైంది. నూనె వేడైన తర్వాత మనం ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. ఓకే అండి, కేజీ చికెన్ కాబట్టి ఇంత ఆయిల్ పట్టింది. ఇంత ఆయిల్ వేసినాం. తర్వాత ఉల్లిగడ్డలు కూడా మరిన్ని వేసినాం అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలో తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. మళ్ళీ ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గినాయి కాబట్టి ఇంకొంచెం పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి. ఈ తాలింపులో ఇప్పుడే పెట్టిన మసాలా అండి కొద్దిగా వేసుకుంటాం, ఎందుకంటే స్మెల్ కోసం, స్మెల్ రావడం కోసం. ఓకే అండి, ఉల్లిగడ్డలు వచ్చేసి ఎర్రగా మగ్గిని. తర్వాత మనం చికెన్ వేసుకుంటాను. ఓకే అండి, తర్వాత మనం ఇదంతా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలకు ఆయిల్ బాగా పట్టాలి కాబట్టి. ఓకే అండి, కొద్దిగా సాల్ట్ వేసి ఇందులో సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడే సాల్ట్ వేసానండి. ఈ సాల్ట్ వేసిందండి లోపల ముక్క ఉడుకుద్ది తొందరగా. దానిలో ఉన్న నీళ్ళని బయటకు వస్తాయని, దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తాయి అనమాట. గ్రేవీ కోసం అండి ఎండు కొబ్బరి, జీడిపప్పులు వేసుకోవాలి తగినన్ని. తర్వాత గసగసాలు ప్యాకెట్ ఒకటి వేసుకోవాలి. కూరలో గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ కోసం అనమాట ఇవన్నీ కూడా. ఈ గసగసాలు, కొబ్బరి, జీడిపప్పులు కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఓకే అండి, గ్రేవీ టేస్ట్ రావడానికి ఎండు కొబ్బరి,
జీడిపప్పు గసగసాలు కొద్దిగా వాటర్ కలుపుకున్నాం, మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ గ్రేవీ మంచిగా రావడం కోసం మంచిగా రావడానికి కొరకు. ఓకే, ఇంత ముందు సాల్ట్ వేసుకున్నాం కదా, అందులో సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది ఆటోమేటిక్గా పైకి ఇంకొస్తుందండి నీళ్ళు. ఆ ముక్క అనేది అందులో ఉడకాలి, మెత్తగా ఉడకాలి. తర్వాత టేస్ట్ వస్తుంది అనమాట. మళ్ళీ ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెడదాం. మనం ఈ విధంగా కలిగి పెట్టుకోవాలి కూరని. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా లాగినాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం లాగినండి కర్రీలో, ఎందుకంటే ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి ఉడికినట్టు లెక్క మనకి. ఈ తర్వాత మనం ఇప్పుడే ఫ్రెష్గా నూనెలో మనం వేసుకుంటాం కర్రీలో. ఇప్పుడే మనం అల్లం వేసుకున్నామండి. ఈ అల్లం ఈ పచ్చివాసన పోయే వరకు మనం ఒక 2 లేదా 3 నిమిషాలు మూత పెట్టుకుంటాం. సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే అడుగున మాడుతుంది కాబట్టి కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి. కానీ ఎండు కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు మిక్సింగ్ పెట్టినండి. ఇప్పుడు ఈ మనం కూరలో వేసుకుంటాం అనమాట. అదంతా గ్రేవీ కోసం అనమాట. బాగా టేస్ట్ బాగుంటుందండి. కొద్ది నీళ్ళు వెళ్ళి కొంచెం సిమ్లో ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేలాగా మొదలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం హైలో పెట్టుకుంటాం. తర్వాత మనం సిమ్లో పెట్టుకుంటాం. ఎందుకంటే ఓకే అండి, ఇప్పుడు ఫైనల్కి వచ్చింది కర్రీ. కారం వేసుకుంటాం మనం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ కారం వేసుకుంటాం మనం. సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా హైలో పెట్టద్దు, అడుగు మాడే అవకాశం ఉంది కాబట్టి. ఈ కారాన్ని ముక్కలు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడే పెట్టినండి మసాలా. ఈ మసాలా మనం ఫైనల్ వేసుకోవాలి. కూర టేస్టీగా ఉంటుంది. మసాలా ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అండి 4 ద్వారాగా వేయించుకున్నాం మనం. మసాలా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మసాలా ఇందులో వేయడం జరిగింది. అబ్బా, వేస్తుంటే నాకు కమ్మడి అవసరం వస్తుందండి. అబ్బా, ఆహా. కూరలో గ్రేవీ కోసం అండి కొద్దిగా మనం వాటర్ పోసుకుంటాం. ఇందాక మసాలా పెట్టినది అదంతా ఉంటుంది కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడకాలండి. ఫైనల్కి వచ్చేసింది. ఇప్పుడు హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయి ఒక 5-10 నిమిషాలు ఉడుకుతుందంటే ఆ పచ్చివాసన పోద్దండి ఆ కర్రీలో. లాస్ట్లో మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేదాకా ఆయిల్ పైకి రావాలి. ఎందుకంటే కర్రీ అయితే ఉడికింది. ఎందుకంటే ఉడికినట్టు మనకు తెలవాలంటే ఆయిల్ పైకి రావాలన్నమాట. చూడండి, ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చింది. కర్రీ అయితే రెడీ. గ్రేవీ కూడా సూపర్ ఉందండి. చూడండి, వాసన పిలుస్తుంటే ఆ కమ్మందాన్ని వేరండి. సూపర్ ఉంది. చూడండి గ్రేవీ ఎలా ఉందో, సూపర్.